టాటా సన్స్ లాంటి అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎయిర్ ఇండియాకు అసలేమైంది? ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానం మృత్యు విహంగంగా ఎలా మారిపోయింది? సోషల్ మీడియాలో అయితే వీటిని డొక్కు బస్సుల కంటే కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పేరుకే డ్రీమ్ లైనర్లు, లోపల అన్ని ప్రాబ్లమ్స్ ఏనంటూ వీడియోలు పెట్టి మరీ విమర్శిస్తూ ఉంటారు. ఫ్లైట్ లో ఏసీలు పనిచేయకపోవడం, టచ్ స్క్రీన్లు పనిచేయకుండా పోవడం, చైర్లు సరిగ్గా లేకపోవడం, ఫుడ్ ప్రాబ్లమ్స్ లాంటివి చాలా కాలంగా చూస్తున్నాం. ఇక లేటెస్ట్ గా అంతకు మించి సమస్యలు చుట్టుముట్టడాన్ని చూస్తున్నాం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానాల భద్రతపై అనేక ప్రశ్నలు, అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టే వరుస ఘటనలు మరింత బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇంజిన్లు ఆగిపోవడం, సర్వీసులు సడన్ గా నిలిచిపోవడం కలవరపెడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం 48 గంటల్లో వివిధ సాంకేతిక కారణాలతో ఏకంగా 9 ఎయిర్ ఇండియా విమానాలకు చెందిన సర్వీసులు రద్దయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దుర్ఘటన తర్వాత విమానాలకు నడకలు నేర్పే డీజీసీఏ ప్రతి చిన్న విషయం పట్ల సీరియస్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఎయిర్ ఇండియా తన బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టింది. అలా 2 రోజుల్లో 9 విమానాల్లో సాంకేతిక సమస్యలను గుర్తించింది. విమాన సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేటెస్ట్ గా ఢిల్లీ నుండి ప్యారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-143 ను రద్దు చేశారు. ముందస్తు విమాన తనిఖీలో సమస్యను గుర్తించడంతో రద్దు చేయడం జరిగింది. అటు అహ్మదాబాద్ నుండి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా AI-159 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రద్దు చేశారు. గత వారం ఇదే సమయంలో విమానం కూలిపోయి ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు ఈ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ప్యాసింజర్లు వణికిపోయారు. టేకాఫ్ కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీస్ ను రద్దు చేశారు. టికెట్ ఛార్జీలు రిటర్న్ చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదిలా ఉంటే ప్రకృతి బీభత్సాలు కూడా ఎయిర్ ఇండియాకు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి అగ్నిపర్వతం బద్దలవడంతో దానికి సమీపం నుండి బాలీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుండి తిరుగు ప్రయాణమైన విమానం ఢిల్లీకి సురక్షితంగా చేరుకుంది. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి బాలీకి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్ లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు. మొన్న అహ్మదాబాద్ లో కూలిన బోయింగ్ విమానానికి సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కుడివైపునున్న ఇంజిన్లు 3 నెలల క్రితమే ఓవర్ హాలింగ్ సమయంలో అమర్చినట్లు గుర్తించారు. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు దాదాపు 12 ఏళ్ల నుండి వాడుకలో ఉన్నాయి. చివరిసారిగా దీనికి జూన్ 2023లో మెయింటెనెన్స్ చేశారు. డిసెంబర్ 2025న మరొకసారి దీన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం విషయంలో దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావచ్చు. వీటిలో ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా చేరి విమానం ఖరీదు కంటే 2.5 రెట్లు అధికం కానున్నాయి. ఈ ఒక్క ప్రమాదానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలకు పైగా బీమా క్లెయిమ్లు రావచ్చని GIC అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు మర్చిపోయిన డీజీసీఏ హెచ్చరికలను ఇప్పుడు విమానయాన సంస్థలు పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. దాంతో సమస్యలు బయటపడుతూ ఉన్నాయి. అదే కాకుండా పైలట్లు కూడా విమానంలో సాంకేతికతల విషయంలో ఏమాత్రం అనుమానం కలిగినా నడిపేందుకు సందేహిస్తూ ఉన్నారు. ఏమాత్రం రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరి ముంబై చేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో కోల్కతాలోనే ఆగిపోయింది. దీంతో ఈ సర్వీస్ ను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరిన బోయింగ్ విమానం ముంబైకి చేరుకోవాల్సి ఉంది. పాకిస్తాన్ తో పరిమిత యుద్ధం తరువాత భారత విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దాంతో విదేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి వెళుతూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శాన్ ఫ్రాన్సిస్కో నుండి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో మళ్లీ టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజిన్ మొరాయించింది. ఇంజనీర్లు 3 గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీసును రద్దు చేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు. మస్కట్ ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రోటోకాల్ ప్రకారం 6 గంటల పాటు అంతరాయం కలిగింది. దీంతో విమానాన్ని అధికారులు నాగ్పూర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి తనిఖీలు చేపట్టారు. చివరకు బెదిరింపు వట్టిదేనని ధృవీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది.
అయితే ఈ క్రమంలోనే విమానాల్లో భద్రతా పరంగా ప్రధానమైన లోపాలేవీ కనిపించలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ తేల్చి చెప్పింది. ఆ విమానాలు, వాటి నిర్వహణ వ్యవస్థలు ప్రస్తుత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తరువాత వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సంస్థ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతకంటే ముందు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులతో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయి అత్యవసరంగా భేటీ అయ్యారు. విమాన సర్వీసుల రద్దు, దారి మళ్లింపు, జాప్యం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ, భద్రతలపై దృష్టి పెట్టాలని డీజీసీఏ ఆదేశించారు. సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు, విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతూ ఉన్నాయి. ఏ విమానం ఎక్కడి వరకు వెళ్లి ఆగిపోతుందో, ఏ విమానాశ్రయంలో దిగిపోతుందో అన్నట్లుగా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి విమానయాన సంస్థలు చాలా కాలంగా నష్టాలతో నడుస్తున్నాయి. గతంలో కరోనా కొట్టిన దెబ్బ నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు అహ్మదాబాద్ దుర్ఘటన భారత విమానయాన సంస్థల పాలిట శాపంగా మారుతుంది. జనం ఇప్పుడు విమానాలకు బదులు రైళ్లను ఎంచుకోవడం చేస్తున్నారు. దాంతో రైళ్లలో విపరీతమైన రద్దీ నెలకొందని సమాచారం. వర్తమాన యుగంలో దేశంలోనూ దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల కోసం ఒక చోటి నుండి మరొక చోటుకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య 10 ఏళ్ల క్రితంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాలకు మాత్రమే సొంతం అనుకునే విమానయానం ఇవాళ మధ్య తరగతి పౌరులకు సైతం జీవిత అవసరంగా మారింది. గతంలో కనిపించినంత ట్రాఫిక్ విమానాశ్రయాల్లో కనిపిస్తోంది. విమానయాన సంస్థలు కూడా బాగా పెరిగాయి. ప్రపంచంలో కొత్తగా ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంది. కాబట్టి విమాన గమనాన్ని, దాని తీరుతెన్నులను నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రణ వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరొకటి వేగంగా పూర్తవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎక్కడ ఏ లోపం తలెత్తినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచేయగల వ్యవస్థలకు, పైలట్లకు స్పష్టమైన సంకేతాలు ఇస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలట్లు పని గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో అయితే పైలట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఈ విషయంపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వందలాది మంది ప్రాణాలకు సంబంధించిన విషయంలో సాంకేతికతలపైనే పూర్తిగా ఆధారపడడం ప్రాణాంతకంగానే ఉంటుందని వారు అంటున్నారు. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్ని యంత్రాలే చేయాలి అనుకోవడం, యంత్రాలపైనే చేయించడం ఆ అనుభవాలకు పరిమితులను విధిస్తూ ఉంది. పూర్తిగా యంత్రాలపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో మొన్నటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తెలియజేస్తోంది. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగినా ఆ ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తూ ఉన్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉన్న వాటి ప్రయాణాలపై అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి.